కేసీఆర్ కుమార్తె కవిత ఓ పక్కన కోర్టులో పిటిషన్ల మీద పిటిషన్లతో తన జోలికి రాకుండా కాదు, తనని అరెస్టు చేయనీయకుండా ప్రయత్నాలు చేస్తోంది. అయితే సుప్రీంకోర్టులో ఆమె వేసిన పిటిషన్ ఏంటి, సాయంత్రం పూట్ల తనని విచారించడం తప్పంది, తన మీద కేసు పెట్టద్దు, అందుకోసం కేసు కొట్టేయమంది. అక్కడ మాత్రం తన హవా నడుస్తుంది, అందుకనినే వాయిదాల మీద వాయిదాలు పడుతుంది. అయితే స్టే మాత్రం ఇవ్వలేదు, వీళ్ళే అరెస్ట్ చేయట్లేదు. ఇప్పుడు తాజాగా ఈడీ వచ్చి ఆమె ఇంట్లో సోదాలు, అది అత్యంత కీలకమైనటువంటి అంశం. ఏకంగా 10 మంది అధికారులు వచ్చి సోదాలు చేయటం, అదేదో కొండని తవ్వి ఎలకను పట్టినట్టు. కరెక్ట్గా ఎన్నికల సందర్భంలో ఈ సోదాతో ప్రయోజనం ఏంటి? క్రిందటిసారి ఎన్నికల్లో కవితని అరెస్ట్ చేయకపోవడం వల్ల కనీసం 10 సీట్లు భారతీయ జనతా పార్టీ కోల్పోయి ఉంటుంది. ఏదైతే 12 సీట్లలో డిపాజిట్లు వచ్చినాయో అందులో కనీసం 10 గెలిచి ఉండేది. ఎప్పుడైతే బీఆర్ఎస్ను బీజేపీ ఒకటే, ఎందుకంటే కవిత అరెస్ట్ చేస్తామని గంభీరంగా ప్రకటించిన వాళ్ళు ఎందుకు చేయలేదు అంటూ కాంగ్రెస్ పార్టీ అడావిడి చేసింది. అందుకే ఇప్పుడు ఓ పక్కన ఈడీ ద్వారా సోదాలు చేయించి కాలక్షేపం చేస్తున్నారా అన్నదే $1 మిలియన్ ప్రశ్న. అరెస్ట్ చేయడానికి అది వాయిదాలు పడుతున్నాయి కాబట్టి అరెస్ట్ చేయకుండా ఆపుతున్నారా అన్నదే $1 మిలియన్ ప్రశ్న.